హాయ్ మెకానిక్స్. యాక్చువల్లీ ఇది ప్లెజర్ కాయిల్ స్టార్టర్ బేస్ ఎక్కడ దొరకట్లేదు ఒరిజినల్ది. దానికని యాక్టివ్ అది 110 ఇది 110 తీసుకున్నాను. దీన్ని మొత్తం అంతా సరిపోయింది, బేస్మెంట్ అన్నీ సరిపోయింది, కానీ ఈ లైటింగ్ కాయిల్ వైర్స్ మాత్రం మారింది. అలాగే ఈ పిన్ కూడా చేంజ్ అయింది. చూద్దాం ఏసీ అంటే ఒరిజినల్ వేస్తే బెటర్ కదా, అందుకే ఒరిజినల్ సెట్ చేస్తున్నాను. హాయ్ మెకానిక్స్, అదే చెప్పాను కదా, కాయిల్ బేస్ దొరకకపోతే ఈ 110 యాక్టివ్ అది సెట్ చేశాను. ఛార్జింగ్ కాయిల్ పిన్ అయితే సరిపోయింది, ఈ పికప్ కాయిల్ సెట్ అవ్వలేదు. ఈ జాక్స్ అయితే ఇవి కూడా సెట్ చేసుకోవాలి, లైటింగ్ కాయిల్ను ఛార్జింగ్ కాయిల్ దీన్ని సెట్ చేస్తాను. అంటే ముందు చెక్ చేసుకోవడం కోసం ఇలా ఉంచి ఇలా సెట్ చేసేసాను. అంటే మరీ మంగళూరులో కట్ చేసేసి తర్వాత సెట్ అవ్వకపోతే బాధపడే పని కాకుండా చూసుకున్నాను. వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇదంతా సరిపోయింది కాబట్టి జాగ్రత్తగా కట్ చేసుకుని సరిపోద్ది. చేసే చూపిస్తాను. హాయ్ మెకానిక్స్, అదే చెప్పాను కదా, పాత స్టార్టర్ పెట్టాలకు వైర్లు కట్ చేసి దీనికి పెట్టి సాల్డరింగ్ చేశాను, ఇన్సులేషన్ వేసి చేశాను. ఇలా చేసుకుంటే మీకు కూడా సరిపోతుంది. ఎప్పుడైనా స్టార్టర్ పెట్టి దొరకకపోతే ఇది డైరెక్ట్గా వేసుకోవచ్చు.